మీ మోకాలు నొప్పి వల్ల నడవడమే కష్టంగా మారిందా? మెట్లు ఎక్కడం అంటే భయం వేసి పరిస్థితి వచ్చేసిందా? ఒక్కసారి ఆలోచించండి. ఇదే పరిస్థితి ఇంకో 1-2 సంవత్సరాలు గనక కొనసాగితే ఎలా ఉంటుందో? చాలా మంది మొదట ఈ నొప్పిని చిన్న సమస్యగా తీసుకుంటారు. పెయిన్ కిల్లర్స్ తో మేనేజ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ రోజు రోజుకు అది పెరిగి చివరికి ఇంజెక్షన్ సర్జరీ గురించి ఆలోచించే స్థితికి తీసుకుంటాయి. మోకాలి కీలులో ఉండే కార్టిలేజ్ నెమ్మదిగా దెబ్బతింటూ జాయింట్స్ మధ్య గ్యాప్ తగ్గిపోతుంది. దాంతో ప్రతి అడుగులో నొప్పి కనిపిస్తుంది, పెరుగుతూ ఉంటుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి అనిపించడం, కూర్చొని లేవడం కష్టంగా మారిపోవడం, మార్నింగ్ లేవగానే కీళ్లలో స్టిఫ్నెస్ రావడం, నడిచేటప్పుడు టక్ టక్ అనే శబ్దం రావడం. మంచి విషయం ఏంటంటే ఈ సమస్య ఎర్లీ స్టేజ్ లో గనక గుర్తుపడితే తప్పకుండా సర్జరీని అవాయిడ్ చేయవచ్చు. హాయ్ హలో, నేను డాక్టర్ టిఎల్ శ్రీనివాసరావు, సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్. మా సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఇలాంటి మోకాలు కీలు సమస్యలకి ఆయుర్వేద విధానాలతో ట్రీట్మెంట్ చేసి ఎందరికో సర్జరీని అవాయిడ్ చేయగలిగాం. మీరు గనక మోకాలు నొప్పితో బాధపడుతుంటే వెంటనే కింద ఉన్న బటన్ ని ప్రెస్ చేసి మీ పేరు, ఫోన్ నంబర్ ఇవ్వండి. మీ మోకాలు నొప్పి తగ్గించడంలో నేను సహాయపడతాను. సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మేము ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ మరియు థెరపీస్ ద్వారా జాయింట్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి కార్టిలేజ్ కి సపోర్ట్ చేస్తాం. మళ్ళీ నార్మల్ గా వాకింగ్ పాసిబుల్ అయ్యేలాగా చేస్తాం. మీ మోకాళ్ళ నొప్పి మరింత పెరగక ముందే యాక్షన్ తీసుకోండి. ఆలస్యం చేయకండి. మీ మోకాలి నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. మంచి చికిత్స కోసం వెంటనే సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ని సంప్రదించండి.